హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గారు తన అభిమానులను ఉద్దేశించి ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేంటో కొంతమందికి పాజిటివ్‌గా అనిపించినా, మరి కొంతమందికి ఏదో నిగూఢం దాగుంది అనుకుంటున్నారు. అండ్ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారు అట్లా అర్థిస్తూ మరి మాట్లాడారు? ఏం ఇప్పుడు జరుగుండొచ్చు? జూనియర్ ఎన్టీఆర్ గారు విడుదల చేసినటువంటి ప్రకటనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా చేశారో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. పాజిటివ్గా అనుకునే వాళ్ళు పాజిటివ్గా అనుకుంటారు, వాళ్ళు ఫ్యాన్స్ కాబట్టి ఓకే. నెగిటివ్గా అనుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా దండగా, ఎందుకంటే వాళ్ళు దేనికి పనికిరారు కాబట్టి. బికాస్ వాళ్ళకి అనవసరం కదా ఈ అవుట్ ఆఫ్ సిలబస్ సబ్జెక్టు. దీంట్లోకి వచ్చి వాడు పరిష్కరించి నెగిటివ్ అనుకోవడం ఎందుకు? ఇంకా అసలు ఏం జరిగింది? ఇప్పుడు వార్ 2 షూట్ నడుస్తూ ఉంది. ప్రతి అభిమానులకి వాళ్ళ అభిమాన హీరోని అడప తడప సంవత్సరంలో కనీసం 3-4 సార్లన్నా చూసుకోవాలనిపిస్తుంది. వాళ్ళ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు కనీసం 6 సార్లన్నా కనిపిస్తే బాగుండు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమా RRR చేశాడు. ఆ తర్వాత దేవరా అనే సినిమా సోలోగా వచ్చాడు. అరే మన స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే హీరో డైరెక్టర్ హీరోయిన్లు కలిసి ఏదైనా రియాలిటీ షోలకు వెళ్ళారా? అదే లేదే. పోనీ వీళ్ళందరూ కలిసి సుమ గారికి వాళ్ళకి ఇంకెవరికైనా ఇంటర్వ్యూ ఇచ్చారా? లేదు. పోనీ ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, లేకపోతే ఇంకేదైనా లాంచ్, సాంగ్ లాంచ్ అని చెప్పేసి ఏమైనా ఫంక్షన్లు చేశారా? లేదు. సరే, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేశారు, కాకపోతే అది రద్దయింది. ఎందుకు రద్దయిందా అంటే ఎన్టీఆర్ అంటే పడని వాళ్ళు కావాలనే ఫస్ట్ 4 హాల్ కెపాసిటీ ఎంతో కనుక్కున్నారు. 4000 అంట అని తెలిసింది. వీళ్ళందరూ కలిసి 4000 మంది ముందు వెళ్ళిపోయారు. అంటే వీళ్ళందరూ అకామిడేట్ అయితే ఎక్స్ట్రా వాళ్ళని రానివ్వదు వెన్యూ. సరిపోయారండి యూ గో అని. సో ఫ్యాన్స్ లోపల రాకుండా ఈ డిఫరెంట్ పర్సన్స్ అందరు లోపలికి వెళ్ళిపోయి కావాలని ఏం చేశారంటే చైర్లని వాటిని వీటిని అన్నింటినీ ధ్వంసం చేసి పడేశారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సరే, ఈవెంట్ ఏదాగో రద్దయింది. మళ్ళీ వీళ్ళే ఏం చేశారు, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ కొన్నారు. ఎందుకు అంటే మళ్ళీ అంటే ఫ్యాన్స్ చూస్తే బాగుంది సూపర్ ఉంది అని రక్తం దారబోస్తారు. వీళ్ళే ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కొని అబ్బే చీ అసలు ఇదేం సినిమా హ్యాక్, నాకైతే వాళ్ళంతా కంపరం పుట్టిందా అని అంటారు. యాక్చువల్గా చెప్పాలంటే మీరు అన్నట్టు దేవరా ఫ్లాప్ టాక్ తోనే ఫస్ట్ వచ్చింది. అదే అప్పుడు ఈ టాక్ పబ్లిక్ టాక్, దేవర పబ్లిక్ టాక్ అన్ని ఛానల్స్లో పడిపోతుంది. అరే ఏదో టాక్ వచ్చింది డిఫరెంట్గా అంటారు అందరూ. ఊర్లలో ఎగ్జిబిటర్లు ఏం చేస్తారు, ఏదో తేడా కొడుతుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఐమాక్స్లో నెగిటివ్ టాక్ వచ్చిందంట, ఈ శుక్రవారం కదా గురువారం కల్లా ఎత్తేద్దాంలే అని అనుకోవాలి. వేరే సినిమాకి అడ్వాన్స్ ఇచ్చేసుకోవాలి వాళ్ళు. ఓసారి వేరే సినిమాకి అడ్వాన్స్ ఇచ్చేసారంటే ఖచ్చితంగా అది ఇవ్వాలి, ఇది తీసి. అలా దేవరని థియేటర్ నుంచి బయటికి పంపే పెద్ద ఉగ్రవాద ప్లాన్ వేశారు. కానీ తర్వాత ఫ్యాన్స్ వచ్చి చూడడం, ఒరే మన సినిమా బాగుందంట వీళ్ళే ఏదో చేశారంట అనిపించడం, ఆ టాక్ స్ప్రెడ్ అవ్వడం, ఫ్యామిలీస్ అందరు తండోపతండాలుగా రావడం, పెద్ద హిట్ ఇక్కడ పెట్టారు సినిమాని. ఎందుకు ఇప్పుడు కూడా ఓటీటీలో నెంబర్ 1లో వెళ్తున్నారు. ఈ రోజు కూడా కావాలంటే సరదాగా టైంపాస్కి దేవర మళ్ళీ చూస్తున్నారు. అలాంటి సినిమాని మనం ఎందుకు చేశామని 1000 కోట్లు తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు దేవరని. అయిపోయింది. పోనీ సక్సెస్ మీట్ అప్పుడన్నా మా హీరో కనిపిస్తాడంటే కనబడలా. హీరోని కనబడని వల్ల ఎవరు, హీరో కనబడకుండా కూడా సినిమా మీద నెగిటివ్ టాక్ వచ్చినా కూడా, ఒక ఇన్సిడెంట్ జరిగినా కూడా, అయినప్పటికీ సినిమాని హిట్ చేసి పెట్టారు చూడు. దట్ ఈజ్ వాట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. నెక్స్ట్ సేమ్ అల్లు ఫ్యాన్స్ కూడా అంతే. హీరోని ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పెట్టినా బయటకి వెళ్ళి రచ్చగేల్చి వచ్చి చక్క కవచంలో ఏర్పడి సినిమా తీసుకున్న ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కావాలని ఎక్కడి నుంచో మూకొచ్చి తొక్కిసలాట జరిపి ఒక అమ్మాయిని చంపేసి మళ్ళీ అల్లు అర్జున్ మీదకి వేశారు. యు అండర్స్టాండ్? అలా ఇబ్బంది పెట్టినా సరే ఫ్యాన్స్ దాన్ని నెత్తిన పెట్టుకొని సినిమాని హిట్ చేసి ఈరోజు 2000 కోట్ల క్లబ్లో చేర్చారు. అంటే ఎవడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వీళ్ళు మాత్రం అలా చేస్తారు. సో ఇప్పుడు ఎన్టీఆర్కి వచ్చిన ఇంకో ఇబ్బంది ఏంటంటే, మా స్టార్ హీరో కనబడట్లేదు మేము చూడాలనుకుంటున్నాం. ఫ్యాన్స్ కాదు వాళ్ళు, ఎవడో అడ్రస్ లేని వాళ్ళు. సార్ మీకోసం మేము పాదయాత్ర చేసి వచ్చాం, మీకోసం సైకిల్ యాత్ర చేసి వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, జార్ఖండ్ నుంచి వచ్చాం, ఉత్తరాఖండ్ నుంచి వచ్చాం, నేపాల్ నుంచి వచ్చాం, సిక్కిం మహిపాల్ నుంచి వచ్చామని చెప్పేసి వెళ్ళడం వార్ 2 షూటింగ్ జరిగే లొకేషన్కి.
అంత దూరం నుంచి వస్తే మనం పలకరీయకుండా ఉండలేము, మనం వెళ్ళాలి. అవును. ఇటేమో షూట్ ఇబ్బంది అవుతుంది. అరే ఎలా? తీరా చూస్తేనేమో ఓవరాల్ కనుక్కుంటా వచ్చినోడు ఎవడో ఫేక్ అంట అని తెలుస్తుంది, కావాలని డిస్టర్బ్ చేయడానికి వస్తున్నారంట అని. అరే ఎంతకాలం ఇదంతా? సరే ఓ పని చేద్దాం, నేనే ఓ బహిరంగ ప్రకటన సభ పెడతా, ఆ రోజు బహిరంగంగా ప్రకటిస్తా. ఏ రోజో అభిమానులో లేకపోతే నన్ను టార్గెట్ చేసే వాళ్ళు అందరూ వచ్చి చావండి. కాకపోతే ఇప్పుడు తండోపతండాలుగా వచ్చేస్తుంటుంటే పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేక 1-2 సందర్భాల్లో లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అవును నిజమే, బికాజ్ అవుతుంది. అది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. పొమ్మంటే పోవట్లా వాడు, లేదు మేము పోను, చేయండి చేయండి కావాలని పోలీసుతో కొట్టించుకుంటారు కూడా. ఎందుకంటే వీళ్ళని ఎవరైతే పంపుతారో వాళ్ళు దండిగా చిల్లరిచ్చి పంపిస్తారు. వాడికి గొడవ చేస్తేనే వాడికి అక్కడ డబ్బులు వస్తాయి. వాడు వచ్చింది ఎన్టీఆర్ని చూడడానికి కాదు. బట్ సరే అలా చేస్తున్నారు. సో మీరు అభిమానుల్లో గొడవ చేయడానికి వచ్చిన వాళ్ళు యాంటీలో నేను సభ పెడితే అక్కడికి వచ్చి చావండి. మీరు యాంటీలో అయితే నా అభిమానులే చూసుకుంటారు, ఎవడు ఒరిజినల్ వాళ్ళకి తెలిసిపోతుంది కదా కింద ఉన్న వాళ్ళకి. నేను ఒక డేట్ ప్రకటిస్తే అప్పుడు రండి. వీళ్ళు ఏంటంటే నిజమైన అభిమానులు కూడా కొంతమంది ఇళ్ళకి వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే ఏ ఆదివారమో మంగళవారమో బాల్కనీకి వచ్చి ఇట్ట ఊపుతారేమో అని. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఏంటి అలా ఊపడానికి లేదు ఇక్కడ రూలు. ఏ హీరో కూడా అభిమానులు కలవద్దు, అభిమానులు కూడా హీరోని కలవద్దు. ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. సో తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ నాకు ఏదైనా పర్మిషన్ ఇస్తే ఎక్కడన్నా ఒక మంచి వెన్యూ ఏర్పాటు చేసి మీ అందరినీ తప్పకుండా నేనే కలుస్తా. ఈలోపు దయచేసి నా దగ్గర రాకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. నేనే మీ దగ్గరకు వస్తాను. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు కనిపిస్తా. నిజంగా అభిమానులు ఉంటే అభిమానులు వచ్చేసి చూసుకుంటారు. లేదా యాంటీ ఫ్యాన్స్ అంటావా, వాళ్ళు చేసే గొడవలు వాళ్ళు కూడా ఏదో ఒకటి చూసుకుంటారు. నాకు ఇప్పుడు ఏమి సంబంధం లేదు, దయచేసి నా దగ్గర మాత్రం రాకండి అని ఒక ప్రకటన చేశాడు. అఫ్కోర్స్ తన అంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే నా ఇబ్బంది నేను పడతా, నన్ను నమ్ముకున్న పాపానికి నా ప్రొడ్యూసర్లు పడతారు. రాష్ట్రానికి వచ్చి మన వుడ్డు కానీ ఇంకో వుడ్డులో సినిమా ఒప్పుకొని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం తప్పు కదా. అందుకని అంటే నిజంగానే జూనియర్ ఎన్టీఆర్కి ఈ ఇబ్బంది వల్లే జరిగిందా, లేకపోతే బాలకృష్ణ గారి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉందేమో, రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం ఉందేమో అని రకరకాల ఊహాగానాలు కూడా ఉన్నాయి. వాటిపై కూడా ఏమైనా స్పందిస్తారా? ఉండొచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బన్నీ ఉన్నాడు, చాలా రకాల వివాదాలు అయిన తర్వాత ఆయనకు ఒక్కసారి మాట్లాడాలనిపించింది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే ఒక సినిమా వేదిక అయింది. మనస్ఫూర్తిగా అన్నీ చెప్పుకున్నాడు, నేను వస్తా, నచ్చిన చోటికి వస్తా, ఎవడు పిలిచినా వస్తా, నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తా, అది ఇది అన్నీ మాట్లాడుకున్నాడు కదా. ఈయన కూడా మాట్లాడుకునే సందర్భం రాలా. మరి ఇప్పటికి చాలా రోజులు అయిపోయింది. దేవర టైంలోనూ రాలా. హీరో మాట్లాడితే వినాలని అందరికీ ఉంది. సో అలా కూడా తనలో ఉన్న మాట, ఎందుకంటే నేను మాట్లాడకపోతే అందరు రూమర్స్ రాసేసుకుంటున్నారు, ఎవరికి నచ్చినా వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. వాటన్నిటికీ చెక్ పెట్టడానికి యాక్చువల్గా దేవర ఆ టైంలో ఆ రోజు కనుక అదంతా సవ్యంగా జరుగుండుంటే మేబీ ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకపోయిండేమో కదా. అది కూడా నిజమే. బట్ ఏంటో ఎన్టీఆర్ఏ కాదు, ఆ రోజు కళ్యాణ్ రామ్ కూడా వస్తే బాగుండు, వాళ్ళ మనసులో ఉన్న మాటలని మనస్ఫూర్తిగా మాట్లాడి వెళ్తే బాగుండని అందరికీ ఉంది. కానీ బాలకృష్ణ గారికి అవార్డు వచ్చినప్పుడు ఈయన కంగ్రాచులేషన్స్ బాలబాబాయ్ అని చెప్పాడు. హీ వాంట్ టు స్పీక్ టు ఫ్యాన్స్. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటున్నారు. మనం కాముగా ఉంటే మనం మాట్లాడితే అవతలవాడికి ఆస్కారం ఇవ్వం కదా. అవును, అందుకు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.